మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడం, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య విషయాల్లో కానీ, లేకపోతే మీరు ఏదైనా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే కార్యక్రమాలు, ఏదైనా కొత్త శాస్త్రాలు నేర్చుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. ఆకస్మికంగా ధనం ఖర్చు అయినప్పటికీ కూడా అది మీరు విద్యాపరమైన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకునే పరంగా కూడా మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారంటే ఏదైనా భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలు, అలాగే జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు ఆరోగ్య రీత్యా మీ నిత్య జీవితంలో మీ దినచర్య కార్యక్రమాల్లో మీ ఫ్యూచర్ ప్రణాళికలు ఇవన్నీ కూడా ఒక చక్కగా ప్రణాళిక ఏర్పరచుకొని దానికి సంబంధించిన పెట్టుబడులు అనుకోండి, దానికి సంబంధించిన ఖర్చులు అనుకోండి, దానికి సంబంధించి ఒక చక్కటిది ఏర్పరచుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా అనుకోవచ్చు. కానీ తెలియని నిర్వేదం, అలాగే దాంతోపాటుగా మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ముందు దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేసుకోవాలి. కుంభరాశి అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పదాలు. కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆకస్మికంగా వ్యక్తులతో విభేదాలు రాకుండా, అది వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, మీ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వారి విషయంలో శ్రద్ధ తగ్గింది అన్న భావన అవతల వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్న రీత్యా తద్వారా దానివల్ల కొంత మిత్రబంధాలు అంటే స్నేహ సంబంధాల విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారి మీద కూడా తగిన విధంగా అవకాశం ఉంటే శ్రద్ధ అదే విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వారి యొక్క విషయాలలో మీకు సమస్య అనే దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరాగ్య ధోరణిని అధిగమించాలి. ఏదన్నా అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు. మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే పూర్వభద్ర 4 పదం, ఉత్తరభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో రోగ నిరోధక శక్తి కొరకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా వరకు ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏంటంటే ముఖ్యంగా ఆకస్మికమైన శత్రువుల వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి కనుక మీరు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరికన్నా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా వాగ్దానాలు చేసేప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అవసరం. అలాగే మీ ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇతరులకి వాగ్దానాలు చేసేటప్పుడు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి.